हिंदी फिल्म मीनम्मा का मंदिर है चेन्नई एक्सप्रेस में, वो स्टेप्स भी है, देखिए स्टेप చూడండి, చూసారు కదా చెన్నై एक्सप्रेस చూసారు కదా మీరు, उसमें शाहरुख खान दीपिका को गोद में लेके जाता है ना, इतना पట్టుకొని తీసుకెళ్తాడు కదండి, 300 स्टेप्स चढ़ता है, मगर यहाँ पे 3 स्टेप्स चढ़ा था। बाकी का पूरा कैमरा मैजिक है। कैमरा मैजिक के बारे में आपको मूवी मैजिक आने के बाद एक्शन थिएटर में पता चलता है। कैमरा मैजिक గురించి మూవీ మ్యాజిక్ వచ్చాక యాక్షన్ థియేటర్ లో తెలుస్తుంది। ఓకే, నౌ వి ఆర్ మూవింగ్ టు నార్త్ ఇండియా। ఇప్పుడు మనం కొన్ని సెట్ చూడడానికి వెళ్తున్నాము। వెల్కమ్ టు నార్త్ సిటీ। देखिए आपके लेफ्ट हैंड साइड में, लेफ्ट हैंड साइड లో చూడండి गोल्डन टेंपल। ज्यादा देर मत देखिए, गोल्ड नहीं दिखेगा। गोल्ड पेंट किया था गोल्डन टेंपल, सिल्वर पेंट వేస్తే సిల్వర్ టెంపుల్ అయిపోతుందండి। వెరీ సింపుల్। तुझे मेरी कसम అత్తారింటికి దారేదిలో వాచ్ సీన్ జరిగింది। అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ रेड वॉल फतेहपुर सिकरी बुलंद दरवाजा। इतना बुलंद है कि 2 जने जाके धक्का मारे तो नीचे भी गिरने का चांसेस है। ఇద్దరు వెళ్ళి కొట్టగానే పడిపోయే అవకాశం ఉంటుంది। అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ में మళ్ళీ మీ లెఫ్ట్ లోనే చూస్తూ ఉండండి మస్జిద్ और తాజ్ మహల్। గ్రీన్ పెయింట్ किया तो మస్జిద్, వైట్ పెయింట్ వేస్తే తాజ్ మహల్ లాగా మారిపోతుందండి। అగైన్ లెఫ్ట్ ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా రిప్లికా। ఇఫ్ యు నో హౌ మెనీ కిలోమీటర్స్ ముంబై టు ఆగ్రా, ఆగ్రా టు ముంబై ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? నియర్లీ 1600, 200 మీటర్ల। ఇక్కడైతే 2 సెకండ్లు వెళ్ళి రావచ్చండి। सिर्फ 2 सेकंड में घूम के आ सकते हैं आगरा टू मुंबई, मुंबई टू आगरा। ये पूरा नॉर्थ इंडिया का लोकेशन है। आप देख रहे हैं ना दोनों तरफ में। कमीने फिल्म हिम्मत वाला फिल्म में देख सकते हैं इंडियन पुलिस फोर्स, इंडियन पुलिस फोर्स वेब सीरीज में दिखेगा। तेलुगुलो भीमला नायक సినిమాలో టైటిల్ సాంగ్ ఇక్కడే జరిగింది। మహానటి సినిమాలో ఏనుగు సావిత్రి గారిని ఏనుగు మీద ఊరేగింపిస్తారు కదా, అది ఇక్కడే చేశారండి। జులై సినిమాలో చూడవచ్చు। అండ్ నౌ ఆన్ యువర్ రైట్ సైడ్, మీ రైట్ సైడ్ లో చూడండి శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ హాస్టల్ అండి ఇది। శృతి హాసన్ ముగ్గు వేసేటప్పుడు మహేష్ బాబు కార్ లో బిల్డింగ్ చుట్టూ తిరుగుతాడు కదా, అదే బిల్డింగ్ అది। ముగ్గు వేయట్లేదండి, మరొకటి తీసుకొని రావచ్చు। And left hand side Kolkata houses are Bengali houses. It will be shown as a apartments. వీటిని అపార్ట్మెంట్స్ లాగా చూపిస్తారు। శ్యామ్ సింగరాయ్ సినిమాలో చూడవచ్చు। దబాంగ్ ఫిల్మ్ में फाइटिंग सीन बनाया था इधर। Now on your left, ఇప్పుడు మీ లెఫ్ట్ లో చూడండి यहाँ पे 3 बिल्डिंग्स लाइन से दिख रहे हैं ना, इसे कहते हैं फ्लेक्सिबल हाउसेस। వీటిని ఫ్లెక్సిబుల్ హౌసెస్ అంటారండి। 1 బిల్డింగ్ 4 ఎలివేషన్, ఒకటే ఇల్లుకి 4 ద్వారాలు ఉంటాయి। ఫర్ ఎగ్జాంపుల్ హీరో లివింగ్ ఎట్ హైదరాబాద్ దిస్ సైడ్, హీరోయిన్ లివింగ్ ఇన్ ముంబై దట్ సైడ్, బట్ ఈ ఆర్ లివింగ్ ఎట్ 1 ప్లేస్ ఓన్లీ, ఒకటే ఇంట్లో ఉంటారు, డిఫరెంట్ గా చూపిస్తారు। ఫస్ట్ బిల్డింగ్ చూడండి అత్తారింటికి దారేదిలో అత్తగారి సునంద గారి ఇల్లు అండి అది। సెకండ్ బిల్డింగ్ దిల్వాలే ఫిల్మ్ में హీరోయిన్ కాజల్ का घर है। థర్డ్ బిల్డింగ్ విశ్వాసం తమిళ్ మూవీ బిల్డింగ్। ఓకే, now on your right hand side, ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ సైడ్ లో చూడండి సౌత్ ఇండియా लेडीज सेंट्रल जेल। हमारा जेल का स्पेशलिटी लेडीज अंदर गए तो बेल मिलने के बाद ही बाहर नहीं आ पाएगा। बेल దొరికినా బయటకి రాలేరండి। पता है क्यों? తెలుసా ఎందుకు? क्योंकि अंदर ब्यूटी पार्लर का फैसिलिटी है। लोगों को पार्लर फैसिलिटी हो। जस्ट फॉर जोकिंग, नॉट सीरियसली। ओके, वेलकम टू चोर बाजार। बड़े मियाँ छोटे मियाँ सुभान अल्लाह। बालो सिनेमाలో మహంకాళి మార్కెట్ అండి ఇది। రెండు వైపులా చూడాలి, दोनों तरफ में देखिए ये पूरा शॉप सबको दिख रहा है ना। शूटिंग के टाइम में हमारा डेकोरेशन डिपार्टमेंट प्रॉपर्टी के साथ डेकोरेट करते हैं। వీటిని डेकोरेशन डिपार्टमेंट వాళ్ళు प्रॉपर्टी తో పాటు डेकोरेट చేస్తారు। और यहाँ पे चेन्नई एक्सप्रेस में दिखेगा आपको शाहरुख खान को मारने का सीन बनाया था। మగధీరా సినిమాలో ట్రాన్స్ఫారం బ్లాస్ట్ అయింది ఇక్కడేనండి। और सलार फिल्म में भी हीरोइन को किडनैप किया था उस गली में, అదే గలీలో హీరోయిన్ ని కిడ్నాప్ చేశారండి। గబ్బర్ సింగ్ లో చూడవచ్చు మాస్ మహాత్मा వేదం రగడ మిరపకాయ నెంబర్ ఆఫ్ మూవీస్ ఇక్కడే షూటింగ్ జరిగింది। ये बीच में आपको ओपन प्लेस दिख रहे हैं ना, मैं अब आपसे आपको इसके बारे में एक्सप्लेन करती हूँ। నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। నా यहाँ पे कुछ सामान चोरी हो गए थे। మీరు ఏదైనా వస్తువులు మిస్ అయితే ఎక్కడికి వెళ్తారు? మూవ్ అండి, ఎక్కడికి? పోలీస్ స్టేషన్। సో మీ రైట్ సైడ్ లో చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ में देखिए गब्बर सिंह पुलिस स्टेशन। सिंघम फिल्म में गोवा पुलिस स्टेशन है ये। ओके, अब देखा है ना మధ్యలో చూసారు కదా ఓపెన్ ప్లేస్। షూటింగ్ के टाइम में वहां पे एक स्टैचू लगाएगा, మధ్యలో ఒక స్టాచ్యూ పెడతారు। గాంధీ जी का स्टैचू लगाए तो गांधी नगर बनेगा। నెహ్రూ గారి స్టాచ్యూ పెడితే నెహ్రూ నగర్ అయిపోతుందండి। इस जगह को रेजिडेंशियल कॉलोनी और मार्केट जैसा दिखाएगा, ఒక కాలనీ లేదా మార్కెట్ లాగా చూపిస్తారు। అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ में देखिए मांडवा हाउस।
नायक फिल्म में रानी मुखर्जी का घर है, चिपकली का घर है ये. తెలుగులో చంద్రముఖి సినిమాలో డాన్స్ మాస్టర్ గుణశేఖర్ గారు. అక్కడికి వెళ్ళి చంద్రముఖి చూస్తే ఇక్కడ ఉన్న గుణశేఖర్ కనపడతాడు అన్నమాట సినిమాలో. అదే నౌ వి ఆర్ ఎంటర్డ్ విలేజ్. ఇప్పుడు మనం పల్లెటూరులో వెళ్తున్నాము. दोनों तरफ में देखिए, రెండు వైపులా చూడాలండి. बहुत सुंदर सा घर देखिएगा, అందమైన ఇల్లు ఉన్నాయి చూడండి రెండు వైపులా. इतना सुंदर घर है कि देखिए एक बार दरवाजा ओपन करके अंदर गए तो घर के अंदर नहीं जंगल के अंदर पहुंचते हैं. ఒక్కసారి డోర్ తీసి లోపలికి వెళ్ళామనుకోండి ఇంట్లోకి కాకుండా అడవిలోకి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ ఎలివేషన్ దే విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆల్వేస్ యాజ్ ఎ విలేజ్. ముందు భాగాన్ని మాత్రమే పల్లెటూరు మాదిరిగా చూపిస్తారు డైరెక్టర్ గారు. आप लोग देख सकते हैं बाहुबली फिल्म में दिखेगा. बाहुबली సినిమాలో పన్నులు వసూలు చేసే సీన్, అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్థానం లాగా చూపించారు. చెన్నై एक्सप्रेस में भी चेजिंग सीन बनाया था वहां पे. Now on your right hand side, మీ రైట్ హ్యాండ్ సైడ్ లో